ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిలిచిపోయే విధంగా రాప్తాడులో జరిగే సిద్ధం సభ ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేత రమేష్ గౌడ్ నగరం మేయర్ వసీం అన్నారు. అనంతపురం ఆర్ఎండ్బి అతిథి గృహంలో సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ వసీం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ మరోసారి జగన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయన్నారు. మొత్తం అందరూ సీఎం జగన్ ని టార్గెట్ చేసుకున్న ఆయన ధైర్యంగా ముందుకు వెళుతున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా తాను సింగిల్ గానే వస్తానని సీఎం జగన్ చెబుతున్నారంటే ఆయనకు ఎంత కాన్ఫిడెంట్ ఉందో అర్థమవుతుందన్నారు. మీకు మంచి చేసి ఉంటేనే ఓటు వేయాలని అడిగే ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఒక జగన్ మాత్రమేనని అన్నారు. అనంతపురం జిల్లాలోని రాప్తాడ్లో ఆదివారం నాడు 18వ తారీఖున సిద్ధం కార్యక్రమానికి మేమందరం కూడా కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగా అయితే మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో రాయలసీమ మొత్తం నుంచి కూడా ప్రజలందరూ కూడా తరలి వచ్చి లక్షలాది మంది ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరోసారి ముఖ్యమంత్రిగా మనం అందరూ చేసుకోవడానికి ఆయన చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా మరోసారి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. గతంలో మనం చూస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మన ప్రతిపక్షాలందరూ కలిసి కూడా ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పైన అనేక విమర్శలు చేస్తున్నారు. అనేక పార్టీలు ఈరోజు కలిసి వచ్చినా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక పార్టీ, మనం అందరం కూడా వైఎస్సీపీ పార్టీ, కేవలం ఆయన ప్రజల్ని నమ్ముకొని నేను మంచి చేసింటేనే మీరందరూ కూడా నన్ను మరోసారి సీఎం చేయని కూడా చెప్పడం కూడా దేశ చరిత్రలో ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 57 మాసాల్లో దాదాపుగా మన అనంతపురం నగరంలోనే తీసుకుంటే 1045 కోట్ల రూపాయలతో మన గౌరవ శాసనసభ్యులు అనంత రామరెడ్డి గారి చొరవతో 2300 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరోవైపు బీసీ నేత రమేష్ గౌడ్ మాట్లాడుతూ లక్షలాదిగా కార్యకర్తలు త్వరలో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాయలసీమలోని 50 నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలి వస్తారన్నారు. రాప్తాడులో జరగబోయే సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందన్నారు. ఇలాంటి సభను భవిష్యత్తులో మరెవరూ నిర్వహించలేరని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. పేద ప్రజల గుండె చప్పుడు జగనన్న పుట్టినటువంటి గడ్డ రాయలసీమ ప్రాంతం నడిబొడ్డునటువంటి అనంతపురం జిల్లాలో ఈ నెల 18వ తారీఖున జరిగేటటువంటి సిద్ధం సభకి మేము సైతం సిద్ధం అంటూ లబ్ధి పొందినటువంటి ప్రతి లబ్ధిదారుడు, ప్రతి పేదవాడు, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఎంతో ఆతృతంగా ఆ సభను విజయవంతం చేయడానికి ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తూ ఉన్నాం. మనకు మంచి చేసేటటువంటి ముఖ్యమంత్రి కోసం, మనకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కోసం, మన కోసం ఆలోచించేటటువంటి ముఖ్యమంత్రి కోసం, మన కోసం నిరంతరం కృషి చేసేటటువంటి ముఖ్యమంత్రి కోసం అవకాశం వచ్చినప్పుడు మనం కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత మనందరిపైన ఉందనేసి గుర్తు చేస్తూ వచ్చేటటువంటి ఈ సభని లక్షలాది మందిగా విజయవంతం చేయడానికి సంసిద్ధులంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాయలసీమలో జరిగేటటువంటి సభ ద్వారా ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సిద్ధం సభ ఉండబోతా ఉంది. అందుకే ఈ సిద్ధం సభను ప్రతి ఒక్కరం గడక విజయవంతం చేసి ఎన్నికల శంకరావుని పూరించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.